అంజు ఒంటరిగా గదిలో కూర్చొని ఉండగా కావాలని మనోహరి, చిత్ర ఇద్దరు కలిసి అంజు దగ్గరికి వెళ్తారు. అంజు, మీరు ఉదయం ఎక్కడికి వెళ్ళారో అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో ఎందుకంటే అని చెప్పి అంజు అంటూ ఉంటే, ఇప్పుడు కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళారో చెప్తే నీకు బోలెడన్ని చాక్లెట్లు, బిస్కెట్లు, పిజ్జాలు, బర్గర్లు ఇస్తాను అని చెప్పి మనోహరి అనడంతో అప్పుడు వాటికి టెంప్ట్ అయినట్టుగా అంజు నటిస్తూ మేము అనాథాశ్రమానికి వెళ్ళామంటి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన ఆరు ఎక్కడ అంజు నిజం చెప్పేస్తుందేమోనని కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి, అనాథాశ్రమానికి వెళ్ళారా? అక్కడికి వెళ్ళి ఏం చేశారు అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటుంది. ఒక పాపని కలిసామని చెప్పి అంజు చెప్పగానే ఆరు భయపడిపోతూ ఉంటుంది. ఏంటి, పాపని కలిసారా? ఎవరా పాప? ఎందుకు కలిశారు అని చెప్పి మనోహరి, చిత్ర ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు. ఇక దాంతో అంజు ఆ పాపకు హెల్త్ బాగోలేదట, దాంతో చూడ్డానికి వెళ్ళి తనని పలకరించి వచ్చాము అంతే ఆంటీ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఏంటి, హెల్త్ బాగోలేకపోతే పలకరించడానికి వెళ్ళారా అని మనోహరి షాక్ అవుతుంది. అవునాంటీ, మీరు ఇంకేమనుకున్నారు అని చెప్పి అంజు రివర్స్లో ప్రశ్నిస్తూ ఉంటే, ఏం లేదులే, నువ్వు హోంవర్క్ చేసుకుంటున్నట్టున్నావు కదా, చేసుకోలే అంటూ మనోహరి, చిత్ర ఇద్దరు కూడా అక్కడి నుండి వచ్చేస్తారు. ఇక అంజు వాళ్ళ వైపు చూసి నవ్వుతో, పిచ్చా ఆంటీ, మీరిచ్చే చాక్లెట్లకు, బిస్కెట్లకు పడిపోయి నేను నిజం చెప్పేస్తాను అనుకున్నారా? ఇక్కడ ఉన్నది లెఫ్టినెంట్ అమరేంద్ర డాటర్, ప్రాణం పోయినా సరే ఇచ్చిన మాట తప్పదు అని చెప్పి అంజు అనుకుంటుంది. నా బంగారు తల్లి అంజు పాప, వాళ్ళు ఎంత ఆశ పెట్టినా సరే నిజం చెప్పలేదు, నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి, ఎంతైనా నా కూతురు అని చెప్పి ఆరు అంజుని పొగుడుతూ ఉంటుంది. చిత్ర, మనోహరి ఇద్దరు కూడా బయటకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదేంటి చిత్ర, వెళ్ళి అనాథాశ్రమంలో ఉన్న పాపకు హెల్త్ బాగోలేకపోతే పలకరించి వచ్చామని అంటున్నారు అని మనోహరి అంటూ ఉంటుంది. అప్పుడు చిత్ర, మొన్ననే కదా మనోహరి 50 లక్షలు ఆ ఆశ్రమానికి డొనేట్ చేశారు, మరి అటువంటప్పుడు ఆ 50 లక్షలను వాళ్ళు సరిగ్గా యూజ్ చేస్తున్నారో లేదో, పిల్లల్ని సరిగ్గా చూసుకుంటున్నారో లేదో కూడా వీళ్ళు మానిటర్ చేసుకోవాలి కదా, అందుకే అలా వెళ్ళి అప్పుడప్పుడు చూసొస్తున్నారేమో అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. లేదు చిత్ర, నాకు ఇంకా ఏదో అనిపిస్తుంది, వీళ్ళంతా కలిసి ఏదో నాటకం ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది, ఆ పిల్ల రాక్షసిని కూడా నమ్మడానికి వీల్లేదు, అది కూడా చాలా ముదురు, అంత ఈజీగా నిజాలు బయట పెట్టద్దు అని చెప్పి మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు ఆరు ఎలాగైనా సరే ఆ పుట్టుమచ్చ గురించి బాగి చెప్పాలనుకొని బాగి ఒంటరిగా గదిలో ఉండగా తన దగ్గరికి వెళ్ళి, బాగి నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటూ ఉంటే, ఏంటక్క అని బాగి అంటూ ఉంటుంది. మీరు రణవీర్ కూతురుగా ఒక పాపను తీసుకువెళ్తున్నారు కదా, ఆ పాప కుడి భుజం మీద ఒక పుట్టుమచ్చ ఉంటుందట అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. దాంతో బాగి షాక్ అవుతూ, ఈ విషయం మీకెలా తెలుసక్క అని అంటూ ఉంటే రణవీర్ మనోహరికి ఫోన్ చేసి చెప్తూ ఉంటే, నేను విన్నాను, మనోహరి చిత్రతో చెప్తుంది అని ఆరు కవర్ చేస్తూ ఉంటుంది. మీరు చెప్పేది నిజమా అక్క? అయినా రణవీర్ తన కూతురు గురించి మనోహరికి అప్పుడే ఫోన్ చేసి ఎందుకు చెప్పాడో అంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. మొదటి నుండి నా అనుమానం ఆ మనోహరియే రణవీర్ భార్య అని. ఒకవేళ అదే కనుక నిజం అవ్వాలి, రేపటితో అన్ని చిక్కుముడులు విడిపోతాయక్క. మీరు చెప్పినట్టుగానే నేను సిరి భుజం మీద పుట్టుమచ్చ పెట్టి రణవీర్ దగ్గరికి పంపిస్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అలాగే బాగి, నీ ప్లాన్ తప్పకుండా సక్సెస్ అవుతుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అవునక్క, అసలు మేము పాపని తీసుకువెళ్తున్నామన్న విషయం మాకు తప్ప ఇంకెవరికీ తెలియదు, నీకెలా తెలిసింది అని చెప్పి బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో ఆరు కంగారు పడిపోతూ, ఇప్పుడు బాగి దగ్గర నేను అడ్డంగా బుక్ అయిపోయాను, ఏం చెప్పి కవర్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. నిన్న మీరు అనాథాశ్రమానికి వెళ్ళారు కదా, అప్పుడు నేను కూడా పనుండి అటువైపు వచ్చాను, మిమ్మల్ని పలకరిద్దామని లోపలికి వచ్చేసరికి మీరు సీరియస్గా ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నారు, దాన్ని బట్టి మీరు చేయాలనుకుంటున్న ప్లాన్ నాకు అర్థమైపోయింది, ఎందుకులే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం అని చెప్పి అక్కడి నుండి వెనక్కి వచ్చేసాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి, ఓ అవునా అక్క, నిజంగానే మీరు అన్నట్టుగా మేము చాలా పెద్ద మిషన్ చేస్తున్నాము, ఈ మిషన్ కనుక సక్సెస్ అయితే
ఖచ్చితంగా రణవీర్ భార్య ఎవరో తెలుస్తుంది. అప్పుడు ఆయనకు అంజు సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి బాగి ఆరుకి చెప్తూ ఉంటుంది. సరే బాగి, ఆల్ ది బెస్ట్, నేను వెళ్తున్నానని చెప్పి ఆరు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక రాత్రిపూట అమర్ బాగి దగ్గరికి వస్తాడు. బాగి, చాలా అంటే చాలా థ్యాంక్స్ బాగి, కాసేపట్లో మన మిషన్ సక్సెస్ అవ్వబోతుందని చెప్పి అమర్ బాగిని హక్ చేసుకొని థ్యాంక్స్ చెప్పడంతో బాగి కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. పద, మనం వెంటనే పాపని తీసుకొని రణవీర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. బాగి కూడా రెడీ అవుతుంది. అమర్, బాగి, రాథోడ్ వీళ్ళు ముగ్గురు కూడా ముందుగా రణవీర్ ఇంటికి వస్తారు. అమరేంద్ర, నా పాప దొరికిందన్నావు కదా, ఎక్కడ, ఎప్పుడెప్పుడు నా పాపను చూస్తానా అని నాకు చాలా ఆరాటంగా ఉంది అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అమర్, ఇన్ని సంవత్సరాలు నీ పాప కోసం ఎదురు చూసినోడివి ఇంకొక 5 నిమిషాలు ఆగలేకపోతున్నావా రణవీర్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రణవీర్, తెలిసిన దగ్గర నుండి ఎప్పుడెప్పుడు నా పాపను చూడాలా అని నేను చాలా ఆరాటంగా ఉన్నాను. ప్లీజ్ అమరేంద్ర, నా పాపని ఒక్కసారి చూపించు. ఇన్ని సంవత్సరాలు తనకి దూరంగా ఉన్నాను కదా, ఇప్పటి నుండి తనను మహారాణిలాగా చూసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అమర్ వార్డెన్కి ఫోన్ చేసి పాపని తీసుకురమ్మని చెప్పడంతో ఒక వార్డెన్ పాపని తీసుకొని లోపలికి వస్తుంది. సిరి రణవీర్ని చూడగానే నాన్న అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి రణవీర్ని హక్ చేసుకుంటుంది. ఇన్ని రోజులు నన్ను వదిలి మీరు దూరంగా ఎలా ఉన్నారు నాన్న, మీ గురించి నేను ఏడవని రోజు అంటూ లేదో, అందరూ నన్ను అనాథ అనాథ అంటూ ఉంటే నాకు ఎంత బాధగా అనిపించిందో తెలుసా నాన్న అని చెప్పి సిరి అంటూ ఉంటే అప్పుడు రణవీర్ నిజంగానే సిరి తన కూతురని నమ్మేస్తూ ఉంటాడు. ఆ విధంగా సిరి యాక్టింగ్ని అదరగొట్టేస్తూ ఉంటుంది. ఆ తర్వాత రణవీర్, అమరేంద్ర గారు, నిజంగా తను నా కూతురే కదా అంటే నాకు కూడా నమ్మాలనే అనిపిస్తుంది, కానీ ఏదైనా ప్రూఫ్ ఉంటే బాగుంటుంది కదా అని అంటూ ఉంటే, నువ్వు ఆ రోజు నా కూతురికి డిఎన్ఏ టెస్ట్ చేయించావు కదా రణవీర్, నేను మళ్ళీ మీ ఇద్దరికి డిఎన్ఏ టెస్ట్ని చేయించాను, ఇదిగో మ్యాచ్ అయిన రిపోర్ట్స్ అని చెప్పి అమర్ ఆ ఫేక్ డిఎన్ఏ రిపోర్ట్స్ని రణవీర్ చేతిలో పెడతాడు. ఇక దాంతో రణవీర్ ఆ రిపోర్ట్స్ని చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. అమ్మయ్య, మొత్తానికి నా కూతురు నా దగ్గరికి వచ్చింది అని చెప్పి రణవీర్ ఆనందపడిపోతూ ఉంటే, సరే రణవీర్, మేము ఇక వెళ్తామని చెప్పి అమర్ వాళ్ళు బయటకు వెళ్ళినట్టుగా నటిస్తూ కారులో కూర్చొని ఉంటారు. ఇక అప్పుడు రణవీర్ ఈ విషయం వెంటనే మనోహరికి ఫోన్ చేసి చెప్పాలనుకొని, మనోహరి, నా కూతురు నా దగ్గరికి వచ్చేసింది, నేను తనని రేపే కోల్కతాకి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను, తనని నేను తీసుకువెళ్ళాలంటే నువ్వు నో అబ్జెక్షన్ లెటర్స్ మీద సైన్ చేయాలి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి, లేదు రణవీర్, నేను అక్కడికి రాలేను, ఇప్పుడు నేను అక్కడికి వస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని మనోహరి అంటూ ఉంటుంది. ఇప్పుడు కనుక నువ్వు రాకపోతే నేనే అమర్కి నిజం చెప్పేస్తాను, నువ్వు నాకు ఆ లెటర్ మీద సంతకం చేయడం చాలా ఇంపార్టెంట్ మనోహరి, ఒక్కసారి నువ్వు సంతకం చేసేస్తే నేను మళ్ళీ లైఫ్లో నిన్ను కలవను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. సరే అయితే ఇప్పుడే వస్తాను అని చెప్పి బుర్కాలో మనోహరి రణవీర్ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక అలా సిరితో రణవీర్ మాట్లాడుతూ ఉండగా సీక్రెట్ కెమెరాలో అమర్, బాగి ఇద్దరు కూడా కారులో కూర్చొని మొత్తం కూడా వింటూ ఉంటారు. మనోహరి ఆటో దిగి రణవీర్ ఇంట్లోకి బుర్కాలో వెళ్తూ ఉంటుంది. ఇదంతా కూడా దూరం నుండి అమర్, బాగి ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు. సిరి, నువ్వు అమ్మని చూడాలన్నావు కదా, అదిగో అమ్మ వస్తుంది అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు వినేసిన అమర్, బాగి ఇద్దరు కూడా షాక్ అయ్యి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఏమండి, రణవీర్ వైఫ్ వచ్చిందట అని బాగి అంటూ ఉంటే, పద బాగి, మనం ఇమీడియట్గా లోపలికి వెళ్ళి తనెవరో పట్టుకోవాలి అని అమర్ అంటూ ఉంటాడు. మనోహరి బుర్కాలో లోపలికి వచ్చిన తర్వాత, అదిగో సిరి మీ అమ్మ అని రణవీర్ అనగానే ఆనందంతో సిరి పరిగెత్తుకుంటూ వచ్చి మనోహరిని హక్ చేసుకొని అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. మనోహరి ముద్దులు పెడుతున్నట్టుగా నటిస్తూ, ఇదేంటి, ఈ పాపను పట్టుకుంటే నాలో ఏ ఫీలింగ్ కలగడం లేదో, నిజంగానే తను నా పాపేనా, భుజం మీద పుట్టుమచ్చ ఉందో లేదో చెక్ చేయాలి అని మనోహరి అనుకుంటూ ఉంటే అప్పుడే అమర్, బాగి ఇద్దరు కూడా లోపలికి వస్తారు. అమర్, బాగీలకు తను రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక తను భయపడి వాళ్ళను తోసేసి అక్కడి నుండి పారిపోతూ ఉంటే అమర్ మనోహరికి గన్ గురిపెట్టి, ఒక్క అడుగు నువ్వు ముందుకు వేసినా కూడా నేను నిన్ను షూట్ చేసి పడేస్తాను అని చెప్పి అమర్ మర్యాదగా ఆ బుర్కా తీయి అని అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి తన మొహానికున్న బుర్కాను తీసేస్తుంది.
బుర్కలో ఉన్న మనోహరిని చూసి బాగి అమర్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. రణవీర్ భార్య మనోహరి అన్న నిజం తెలుసుకొని, అమర్ ఇన్ని రోజులు నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తావా? నిన్ను ఇలా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికే నేను ఇలా ట్రాప్ చేశాను అని చెప్పి అమర్ మనోహరి చెంప పగలగొడతాడు. మొత్తానికి మనోహరి రణవీర్ భార్య అన్న నా అనుమానమే నిజమైంది అని చెప్పి బాగి కూడా అనుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.